మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం టైంకి పే చేస్తున్నారా? కానీ ఒకవేళ క్లెయిమ్ వచ్చినప్పుడు అసలు నిజంగా ఏం జరుగుతుందో తెలుసా? ఇండియాలో ఇన్సూరెన్స్ సంబంధించిన కన్స్యూమర్ డిస్ప్యూట్స్లో ఎన్ని కేసెస్ ఫైల్ అవుతున్నాయో తెలిస్తే షాక్ అవుతారు. కన్స్యూమర్ డిస్ప్యూట్స్ ఒఫీషియల్ వెబ్సైట్ ప్రకారం 7,52,760 కేసులు ఫైల్ అయ్యాయి. అందులో 5,82,348 కేసులు డిస్పోజ్ అయ్యాయి. అంటే ఇక్కడ అన్ని కేసెస్ సాల్వ్ అయ్యాయి, అంతమంది కస్టమర్లు గెలిచారు అని అర్థం కాదు. డిస్పోజ్ అంటే అన్ని కేసెస్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయ్యాయి, కొన్ని కేసెస్ ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేసుకుని జడ్జ్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకొన్ని కేసెస్ పాలసీ హోల్డర్ తరపున జడ్జ్మెంట్స్ ఇచ్చి ఉండొచ్చు. ఇంకొన్ని కేసెస్ కంపెనీ తరపున జడ్జ్మెంట్ ప్రొవైడ్ చేసి ఉండొచ్చు. ఇంకొన్ని కేసెస్ అసలు క్లెయిమే సరైన ప్రూఫ్స్తో డాక్యుమెంట్స్తో లేక వల్ల డిస్మిస్ కూడా చేసి ఉండొచ్చు. ఇలాంటి కారణాల వల్ల ఇంకా మిగిలింది 1,70,412 కేసులు ఇంకా కోర్టులో పెండింగ్ గానే ఉన్నాయి. అసలు ప్రొసీడింగ్స్ కూడా స్టార్ట్ అవ్వాల. అసలు ఇన్సూరెన్స్ డిస్ప్యూట్స్ ఎందుకు జరుగుతాయి? ముఖ్యంగా 4 కారణాల వల్ల. 1, ఏజెంట్ తప్పుడు సమాచారం చెప్పి పాలసీ హోల్డర్కి సెల్ చేయడం వల్ల. 2, పాలసీ హోల్డర్ తమ మెడికల్ హిస్టరీని ఏజెంట్కి డిస్క్లోజ్ చేయటం వల్ల. అంటే ఇక్కడ ఇద్దరికి తప్పు ఉంటుంది. పాలసీ తీసుకునే వాళ్ళు కూడా క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతాయి. కన్స్యూమర్ కమిషన్ నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన కేసులు కూడా ఉన్నాయి. అట్లాంటి మన గుంటూరులో జరిగిన ఒక రీసెంట్ కేసు నేను మీకు చెప్తాను. కల్పన గారు వర్సెస్ ఎల్ఐసి కంపెనీ. గుంటూరు డిస్ట్రిక్ట్లో సంబంధించిన నాగేష్ బాబు అనే వ్యక్తి తెనాలిలో జీవిస్తాడు. ఆయన 2021లో